హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో సింపుల్‌గా అదే విధంగా బ్రైడల్ లుక్ వచ్చేటట్టు హెయిర్ స్టైల్ వేశాను. ఇలాంటివి యూజ్‌ఫుల్ అయ్యేటివి, అదేవిధంగా ఈజీగా కుకింగ్ మెథడ్స్, పీసీఓడీ, ఎక్సర్సైజ్ వాటి గురించి అంతా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా మేనకోడళ్ళు హాలిడేస్‌కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చారు. అందుకనేసి ఈ హెయిర్ స్టైల్ వేశాను. ఏదైనా ఫంక్షన్స్‌కి చాలా సింపుల్‌గా ఏసుకోవచ్చు. కానీ చూడ్డానికి బ్రైడల్ లుక్ అనేది వస్తుంది. మనకు ఈ హెయిర్ స్టైల్‌లో లూజ్‌గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కింద కుచ్చులైనా పెట్టుకోవచ్చు. హెయిర్‌కి ఎటువంటి హెయిర్ స్ప్రే లేకుండా, పప్పీసు, యూపిన్స్ అవేం లేకుండా చాలా సింపుల్‌గా ఒక రబ్బర్ బ్యాండ్స్ ఒక 4 ఉంటే సరిపోతుంది. బ్లాక్ కలర్‌వి ఉంటాయి కదా! ఆ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే సరిపోతుంది. ఈ హెయిర్ స్టైల్ ముందర వాల్యూము, వెనకాల జడ వాల్యూము అంతా కూడా బాగా పెద్దదిగా కనిపిస్తుంది. చాలా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. వీడియో నేనే షూట్ చేశాను జడ వేస్తూ. జడ స్టెప్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు కానీ కొంచెం రిజల్యూషన్ తక్కువొచ్చింది. నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం బెటర్‌గా తీస్తాను. మీరు మాత్రం పూర్తిగా చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఎందుకో నా యూట్యూబ్ గ్రోత్ అనేది తాబేలు, నక్కలాగా గాకుండా ఎక్కడేసిన గొల్లెం అన్నట్టు అక్కడే ఉంది. ఫస్ట్‌లో నా వీడియోస్‌కి 100-500 వ్యూస్ వచ్చేటివి. సర్లే ఇవాళ కాకపోయినా రేపొస్తాయి కదా అనేసి అనుకునేదాన్ని. ఉండంగా 500-1K వచ్చింది. సర్లే ఇవాళ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి కదా! రేపు ఇంకొక వీడియోకి 2K అయినా రీచ్ అవుతదనుకుంటే, నేను పెట్టే ప్రతి వీడియో 1K మించి దాటట్లేదు. ఇంకా లైక్స్ అంటారా? అవి కూడా సేమ్ అంతే. ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయ్యో! చేస్తూ ఉంటే మనకు సక్సెస్ వచ్చుంటది కదా! అనేసి అనుకోకూడదు అనేసి ఇంకా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చేస్తున్నాను. సర్లే అండి నా గోలంతా ఎందుకు వీళ్ళు హాలిడేస్‌కొచ్చారు కదా! ఎంతసేపు టీవీ, ఫోన్ ఎందుకు ఇలాగ ఒక యాక్టివిటీ లాగా చేస్తే బాగుంటుందనేసి ఇలాగ జడ వేశాను. తనైతే చాలా ఇష్టంగా వేసుకుంటుంది. ఇలాగ స్టైల్స్‌గా వేసుకోవడం అంటే తనకు ఇష్టము. ఇంకా హెయిర్ స్టైల్ గురించి చెప్తాను. మధ్యలో పాపిడి కాకుండా పక్క పాపిడి తీసుకుంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువొస్తుంది. ఇంకా ఇటుపక్క, అటుపక్క ఎత్తుకుంటూ అల్లేసుకొని లాస్ట్‌లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడము. బ్లాక్ కలర్ ఉంటాయి గదా! అవి పెట్టుకునేసి ఈజీగా రిమూవ్ చేసుకునేయొచ్చు. లూజ్ అవ్వకుండా ఉండేదానికి. ఇంకా మధ్యలో ఇలాగ పఫ్‌లాగా దువ్వి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడమే. ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనకు ఎటువంటి పఫ్ ఏం అవసరం ఉండదు. కింద హెయిర్ గాలికి పోకుండా ఒక చిన్న క్లిప్ లాగా పెట్టా ప్లక్కర్ లాగా. ఇంకా ఈ హెయిర్‌కంతా గూడా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడంతా గూడా ట్విస్ట్ చేస్తున్నారు గదా! అలాగా ఒక ట్విస్ట్ ఇచ్చాను ఇక్కడ. కొంచెం బ్యాండ్‌ని లూజ్ చేసి మధ్యలో ఇలాగా లోపలికి ట్విస్ట్ చేసుకోవడమే. హెయిర్ స్టైల్ అనేది కూడా లూజ్ అవ్వదు ఇలాగ వేయడం వల్ల. టైట్‌గా ఈ రబ్బర్ బ్యాండ్‌ని ఇలాగ లాగేసి ఇంకా అల్లిన పాయలంతా గూడా దీంతో జాయిన్ చేయడమే. ఇక్కడ మనకు హెయిర్ లూజ్‌గా కావాలంటే ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకునేసి అలానే లూజ్ హెయిర్ వదిలేయొచ్చు. లేకపోతే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఎక్స్‌ట్రాగా ఉన్న ఈ రబ్బర్ బ్యాండ్స్ ఆ పాయని తీసేసి అల్లుకోవడమే. ఇక్కడ నేను మామూలుగా అల్లకుండా 4 పాయలు జడేస్తున్నాను. కొంతమంది అది ఈత పాయల జడ అలా గూడా అంటా ఉంటారు. ఈ 4 పాయల జడ చాలా బాగుంటుంది చూడ్డానికి. ఫోటోస్‌కైతే చాలా బాగొస్తుంది. వేసుకోవడం గూడా చాలా సింపులు. ఇలాగ 2 పార్టిషన్స్ లాగా చేసుకొని సైడ్స్ నుంచి ఒక్కొక్క పాయి ఇలాగ అల్లుకుంటూ రావడమే. ఇలాగా లాస్ట్ వరకు వేసుకోవచ్చు. లాస్ట్‌లో మనకు జడ కుచ్చులు పెట్టుకోవాలంటే గూడా పెట్టుకోవచ్చు. లేకపోతే బ్యాండో, క్లిప్పో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇదేనండి ఎలాగుంది జడ? నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా. లైక్ చేయండి. అదే విధంగా నా వీడియోస్ గాని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా హెయిర్ స్టైల్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను నాకు తెలిసినటివి.
ఇవే కాకుండా అప్పుడప్పుడు ఫన్నీవి, హెల్త్ టిప్స్, ఎక్సర్సైజ్‌వి అవంతా కూడా ముందు ముందు వీడియోస్ చేయాలనుకుంటున్నా. నా వీడియోస్‌కి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ జడ ఎలాగుందో కామెంట్ చేయండి. తనకైతే బాగా నచ్చిందని చెప్పింది. పక్క రోజు కూడా అలానే పెట్టుకునింది. హెయిర్స్ కూడా ముందుకు రాలేదు. ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.